మన జీవితంలో విశ్వాసం అనేది ఒక భాగమా లేక అదే మన జీవితమా? ఈ ఒక్క ప్రశ్న చుట్టూ తిరిగే ఒక శక్తివంతమైన ప్రసంగాన్ని ఈరోజు మనం కొంచెం లోతుగా చూద్దాం. ఇది మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేయగలదు. ఈ మొత్తం ప్రసంగానికి ప్రాణం ఈ ఒక్క వాక్యమే. ఇక్కడ చెప్పేదేంటంటే, క్రీస్తు మన ప్రపంచంలో ఒక భాగం కాదు, ఆయనే మన ప్రపంచం అవ్వాలి. అంటే మన జీవితం అనే ఇంటికి పునాది నుండి పైకప్పు వరకు అన్నీ ఆయనే. ఈ ఒక్క ఆలోచన మన విశ్వాసాన్ని చూసే దృక్పథాన్నే మార్చేస్తుంది. అయితే ఈ పెద్ద కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ఒక 5 ముఖ్యమైన విషయాలని చూద్దాం. ప్రసంగంలో చెప్పిన శక్తివంతమైన ఉదాహరణలను ఒక్కొక్కటిగా చూస్తూ అసలు నిజమైన శిష్యత్వం అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మన ప్రపంచమంటే ఏంటి? మన కుటుంబం, మన స్నేహితులు, మన ఉద్యోగం, వీటి చుట్టూనే మన ప్రపంచాన్ని కట్టుకుంటాం. కాని ఈ ప్రసంగం ఆ ఆలోచనని పూర్తిగా తిరగేస్తుంది. మన ప్రపంచం మధ్యలో ఇవేవీ కాకుండా కేవలం క్రీస్తు మాత్రమే ఉండాలని గట్టిగా చెప్తుంది. ఇది కేవలం ఆదివారం ఉదయానికే పరిమితమైన విశ్వాసం కాదు. ఒక్కసారి ఆలోచించండి, విశ్వాసాన్ని మన పూర్తి ప్రపంచంగా చేసుకోవడమంటే ఏంటి? అంటే మన ప్రతి ఆలోచన, ప్రతి పని, ప్రతి నిర్ణయం, ప్రతిదీ దానినుంచే రావాలా? ఈ ప్రసంగం సరిగ్గా ఇదే విషయాన్ని అన్వేషిస్తుంది. దానికి దొరికే సమాధానాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఒక బిల్డింగ్ కట్టాలంటే ఫస్ట్ వేసే రాయి ఎంత ముఖ్యమో, లాస్లో పెట్టే రాయి కూడా అంతే ముఖ్యం. ఇక్కడ చెప్పిన మొదటి ఉపమానం సరిగ్గా ఇదే చూపిస్తుంది. ఒక విశ్వాసి జీవితం అనే భవనానికి క్రీస్తు ఎలాగ ఫస్ట్ రాయి, లాస్ట్ రాయి రెండూ అవుతారో ఇప్పుడు చూద్దాం. పాతకాలపు కట్టడాల్లో మూలరాయి అనేది పునాదికి మొదలు, తలరాయి అనేది ఆ కట్టడానికి ముగింపు. ఈ ప్రసంగం ఇదే చిత్రాన్ని వాడుకుని ఏం చెబుతోందంటే, మన విశ్వాస ప్రయాణం క్రీస్తుతోనే మొదలవుతుంది, ఆయనతోనే పూర్తవుతుంది. అంటే ఏ టు జెడ్ అన్నీ ఆయనే. దీనర్థమేంటంటే, మన జీవితంలో ఏ ఒక్క భాగాన్ని కూడా మనం క్రీస్తు లేకుండా కట్టలేం. మన కెరీర్, మన రిలేషన్స్, మన నిర్ణయాలు ప్రతిదీ ఆయన అనే పునాది మీద కట్టినప్పుడే అవి బలంగా నిలబడతాయి. అప్పుడే వాటికి అసలైన అర్థం వస్తుంది. సరే, మన జీవితం క్రీస్తు మీద కట్టబడింది అని చూశాం. కాని ఆ సంబంధం ఎలా ఉండాలి? అప్పుడప్పుడు కలుసుకునే బంధంలానా, లేక నిరంతరం ఉండే అనుబంధమా? తరువాటి ఉపమానం సరిగ్గా దీని గురించే మాట్లాడుతుంది. ఈ ఉపమానం చాలా పవర్ఫుల్. ఒక తీగ తన చెట్టు నుండి ఒక్క క్షణం విడిపోయినా సరే అది ఎండిపోతుంది. అలాగే మన ఆధ్యాత్మిక జీవానికి ఆధారం క్రీస్తేనని, ఆయనతో నిరంతరం మనం కనెక్ట్ అయి ఉండకపోతే మనకు జీవం ఉండదని ఈ ప్రసంగం చాలా స్పష్టంగా చెప్తోంది. ఇక్కడే ఉంది అసలు పాయింట్. మనం ఇప్పుడు చూస్తున్నట్లు విశ్వాసం అనేది మనం అటెండ్ అయ్యే ఒక ఈవెంటా, లేక మనం ఊపిరి పీల్చుకునే విధానమా? అంటే అది కేవలం ఆదివారం చర్చికి మాత్రమే పరిమితమా, లేక వారంలో 7 రోజులు 24 గంటలు మనతో ఉండేదా? ఈ ప్రసంగం రెండో దానివైపే గట్టిగా మొగ్గు చూపుతుంది. ఈ 24/7 విశ్వాసమనేది నిజ జీవితంలో ఎలా ఉంటుందో చెప్పటానికి ప్రసంగంలో ఒక అద్భుతమైన కథ చెప్పారు. ఒక స్కూల్ టీచర్ ప్రతిరోజూ బస్సులో వెళ్తున్నప్పుడు చచ్చులేని ఊరు వచ్చిన ప్రతిసారీ వాళ్లకోసం ప్రార్థించేవారట. ఆమె తన మామూలు ప్రయాణాన్ని ఒక శక్తివంతమైన ప్రార్థనా యాత్రగా మార్చుకున్నారు. ఇక ఆ కథ ముగింపు నిజంగా అద్భుతం. కేవలం 4.5 సంవత్సరాల్లో ఆమె ఏ ఊర్ల కోసమైతే ప్రార్థించారో ఆ ప్రతి ఒక్క ఊర్లో ఒక చర్చ్ కట్టబడింది. ఇది ఒక సాధారణ వ్యక్తి యొక్క నిరంతర విశ్వాసం ఎంత పెద్ద మార్పును తీసుకురాగలదో చూపిస్తుంది. మనం క్రీస్తుతో మనకున్న బంధం గురించి మాట్లాడినప్పుడు 2 వేరువేరు వస్తువుల్ని అతికించినట్లు అనుకుంటాం. కాని ఈ తర్వాతి ఉపమానం ఆ ఆలోచనను పూర్తిగా మార్చేస్తుంది. మన బంధం అతికించింది కాదు, ఒకే ముడి పదార్థం నుండి చెక్కింది అని చెప్తుంది. ఇక్కడ ముఖ్యమైన పదం ఏకాండం. అంటే 2 వస్తువులు ఒకే బంగారం ముద్ద నుండి చెక్కబడినట్టన్నమాట. వాటిని అతికించలేదు కాబట్టి వాటిని విడదీయడం కూడా అసాధ్యం. అదే విడదీయరాని బంధం. ఈ ఉపమానం పాత నిబంధనలోని నిబంధన మందసం నుండి తీసుకున్నారు. దానిమీద ఉన్న కరుణాపీఠం, కెరూబులు రెండూ ఒకే బంగారం ముద్ద నుండి చెక్కబడ్డాయి. అంటే కరుణాపీఠం అంటే క్రీస్తు, కదిరితే కెరూబులు అంటే విశ్వాసులు కూడా దానితో పాటే కదలాలి. వాటిని వేరు చేయడం కుదరదు. మన బంధం కూడా అలాంటిదేనట. పునాది, ముగింపు, నిరంతర బంధం, విడదీయరాని బంధం ఇవన్నీ విన్నాక మనకు ఒకే ప్రశ్న వస్తోంది. ఇంతకీ ఇలా జీవించడమంటే ఏంటి?
ప్రసంగం దీన్నే శిష్యత్వమని పిలుస్తోంది. ఈ ప్రసంగం ప్రకారం శిష్యత్వమనేది 2 పిల్లర్స్ మీద నిలబడి ఉంటుంది. మొదటిది త్యాగం, క్రీస్తు కోసం ఏదైనా వదులుకోవడానికి రెడీగా ఉండటం. రెండవది అనుకరణ, మన జీవితంలో ప్రతిరోజూ క్రీస్తులా జీవించడానికి ప్రయత్నించడం. త్యాగమంటే ఏంటో చూపించడానికి బ్రెజిల్కు చెందిన ఒక ఫేమస్ ఫుట్బాల్ స్టార్ కథ చెప్పారు. అతనికి కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు, కానీ కండీషన్ ఒక్కటే: తన విశ్వాసాన్ని బహిరంగంగా చూపించకూడదు. డబ్బు, కీర్తి ఒకవైపు, విశ్వాసం ఇంకోవైపు. అతని సమాధానం ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. అతను 4.5 కోట్లు కాదు, 400 కోట్లు ఇచ్చినా తీయను, నా గెలుపుకు కెప్టెన్ యేసు అని చెప్పాడు. అతని దృష్టిలో ఏ సంపద కూడా తన విశ్వాసం కంటే గొప్పది కాదు. అది త్యాగం. మరి అనుకరణ సంగతేంటి? క్రీస్తును అనుకరించడం అంటే ఏమిటి, ముఖ్యంగా కష్ట సమయాల్లో? దీన్ని వివరించడానికి ప్రసంగం చివర్లో క్షమాపణకు సంబంధించిన ఒక హృదయాన్ని కదిలించే కథ చెప్పారు. తనను పొడిచిన వ్యక్తిని చూస్తూ చనిపోతున్న ఆ పాస్టర్ తన చివరి శ్వాసతో చెప్పిన మాటలు ఇవి: పగ తీర్చుకోమని కాదు, క్షమించమని కోరారు. జీవితాంతం దేనిగురించైతే బోధించారో తన మరణంలో దాన్ని ఆచరించి చూపించారు. ఇదే అసలైన అనుకరణ. కాబట్టి చివరిగా ఈ ప్రసంగం మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. మన విశ్వాసం అనేది మన లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే కాకుండా, అదే మన లైఫ్ అయితే, మన నిర్ణయాలు, మన సంబంధాలు, మన ప్రపంచాన్ని చూసే విధానం అన్నీ ఎలా మారిపోతాయి? ఆలోచించాల్సిన విషయం.